నీలి కన్నులా సొగసులో సుమబాణం మమతల మల్లె పువ్వుల మనసులో మధుమాసం. అమ్మా నాన్నల్ని చూడటానికి ఇండియా నుంచి అమెరికా వచ్చిన గీతాంజలి సుబ్బాని జాగింగ్ టైంలో కలుస్తుంది. అతనికి తెలుగుతనం పట్ల, తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగిస్తుంది. సుబ్బా కలిగిన ఈ తెలుగు భాషాభిరుచికి అతని తల్లి తండ్రి విస్తుపోతారు. వడియాలక్ష్మి గారి ద్వారా గీతాంజలి పరిచయమైన శాస్త్రి దంపతులు అమెరికాలోని భారతీయ కుటుంబాల గురించి గీతాంజలికి ఎన్నో విశేషాలు వివరిస్తారు. అసలు మొన్నోసారి ఏమైందో తెలుసా? ఏమైంది? నువ్వు ఉండు, అమ్మాయికి అర్థమయ్యేలా నేను చెబుతాను. మొన్న ఒక ఆయన మా ఇంటికి సూటు బూటు వేసుకుని వచ్చాడు. మా అబ్బాయి బాస్ అనుకుని కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాం. శుభ్రంగా తాగి ఏదో అన్నాడు. చివరికి థ్యాంక్స్ కూడా అన్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో ఒక్కసారిగా కోటు విప్పేశాడు, ప్యాంటు కూడా. అవునమ్మా, నాకు భయం వేసి గదిలోకి వెళ్ళి తలుపు కూడా వేసేసుకున్నాను. నీకే? నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నావు, వాడు వచ్చి నా పీకి పిసికేస్తే? అమ్మో, అసలు ఏమైందంటే, నువ్వు ఉండు, అమ్మాయికి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. కోటు ప్యాంటు తీసి పైనుంచి కింద వరకు ఒకటే గుడ్డ తగిలించుకున్నాడు. చెట్టంత మనిషిని ఎదురుకుండానే ఉంటే చెప్పా చేయకుండా సరాసరి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఒకటే నీళ్ల చప్పుడు. ఏం తోచగా అలాగే చూస్తున్నాను. కాసేపటికి అలసటగా బయటకు వచ్చి బట్టలు మార్చుకుని ఒక కాగితం మొక్క ఇచ్చి వెళ్ళిపోయాడు. దేనికి? బాత్రూం కడిగినందుకు. బాత్రూమ్ కడగడానికి ఎంత అయిందో తెలుసా? ఎంత? $40. 1200? అందుకే ఇక్కడ వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ముఖ్యంగా మన వాళ్ళు. నువ్వు ఎవరికి చెప్పనంటే ఒక విషయం చెప్తాను. ఏంటిది? అమ్మో, నువ్వు ఎవరికన్నా చెప్తావు బాబు? ఒట్టు చెప్పనుగాక చెప్పను. అయితే విను. మొన్న మా అబ్బాయి షవరం చేయించుకున్నాడు. ఇందులో రహస్యం ఏముంది? చేసింది ఎవరనుకున్నావు? ఇంకెవరు? బార్బరు. బార్బరు కాదు, అక్బరు కాదు, మా కోడలు. మీ కోడలా? ఎందుకంటే ఇక్కడ హెయిర్ కటింగ్ చాలా కాస్ట్లీ, $20 అవుతుంది. మరి తాతగారు ఇంతకాలం మీకెవరు చేశారు? చచ్చా, రామరామ, నేను మాత్రం కాదు. మరెవరు? చెప్పుకో చూద్దాం. మీ కోడలు. అబ్బే కాదమ్మా. మరెవరో త్వరగా మీరే చెప్పండి. మా అబ్బాయి. మీ అబ్బాయా? ఇంత ఆనందంగా నవ్వి ఎంత కాలం అయిందో. అవును, అమ్మా నాన్న ఇక్కడుంటే ఇండియాలో ఎక్కడుంటావమ్మా? మా బామ్మ దగ్గర. అదృష్టవంతురాలు తల్లి. దురదృష్టవంతురాలను కూడా. అదే మాటలమ్మా. మా బామ్మని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు తెలుసా? బామ్మ గుర్తుకొస్తే కళ్ళనిళ్ళే. నిజమైన మనవరాలు. మా మనవరాలు ఉంది. వెనక నుంచి ఎవరో అబ్బాయి అనుకున్నాను. ఎవరు నాయనా అన్నాను. ఇట్స్ మీ గ్రాండ్ పా అంది. నమ్మలేకపోయాను. ఎక్కడా ఆడపోలికే లేదు. ఏమిటోనమ్మా, మా విషయాలన్నీ చెప్పి నిన్ను కష్టపెడుతున్నామో ఏమో. ఏం అనుకోకమ్మా. చచ, అక్కడ మా బామ్మకు నేను మనవరాలనైతే ఇక్కడ మీకు మనవరాలనే. మేము వస్తామమ్మా. ఇంకా వద్దండి, భోంచేసి వెళ్దురు గాని. బామ్మ అరిసెలిచ్చింది, అవి కూడా తిందురు గాని. నా బంగారు తల్లి, ఏమనుకోకమ్మా. మళ్ళీ వస్తాం కదా. నిజంగా? నిజంగా. అయితే సరే, మళ్ళీసారి వచ్చినప్పుడు తిందురు గాని అరిసెలు. వెళ్ళొస్తానమ్మా. పదండి. వాట్ గీత్, ఇంకా మేకప్ అవ్వలేదా? కమాన్, గెట్ రెడీ. ఏమిటి విషయం? ఏమో నాకేం తెలుసు. అదేమిటి, నీకు తెలియక నాకు తెలియక? నీకేం చెప్పాను? ఎలక్ట్రిక్ పోల్లో నించకపోతే వెళ్ళి తయారవకూడదు. ఇంటికి గెస్ట్ వస్తున్నాడు. ఇంతకీ ఎవరట చీఫ్ గెస్టు? సురేష్ అండి.
సురేష్ని ఇంటికి పిలిచాను. మ్మ్హ్మ్. మన గీత ఇండియా నుంచి వచ్చిందిగా, ఇంట్రడ్యూస్ చేద్దామని. హీజ్ ఎ నైస్ మ్యాన్. మీకు చెప్పానుగా. ఎప్పుడు కలలోనా? నిన్నేనో అడిగేది. అసలు నువ్వు చెప్పుండవు. యామై రైట్? ఓకే, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, సరేనా? కట్టుకున్న తర్వాత సరే అనక చస్తానా? ఏమిటా మాటలు? అది కాదు. కాస్త మొహమన్నా కడుక్కోండి. అబే, నా మొహం కడుక్కుంటే బాగుండదు. ఓ గాడ్. Yes, he is Suresh, right on time. He's very punctual. మ్మ్హ్మ్. శుభోదయం అత్త. నమస్కారం అత్త. అత్త, ఓ గాడ్, ఐమ్ సారీ. పంచ అడ్డపడింది అట్ట. వాట్ అత్త? కాల్ మీ యాంట్. ఎవరు? సుబ్బాయే. ఇప్పుడు నిజంగా వీర వెంకట సుబ్బారావులా ఉన్నావు. థ్యాంక్ యూ అంకిల్. ఓ సారీ మామా. ఐమ్ రైట్? రైటే గాని మిస్టర్ సుబ్బా, కాల్ us aunt and uncle, okay? దేశ్ భాషలందు తెలుగు లెస్స. రాయల్ టోల్. ప్రామిస్. గీతాంజలి, ఏమిటా వెరీ నవ్వు? పెద్దగా నవ్వొద్దని చెప్పానా? డోంట్ బి చైల్డిష్. గీతాంజలి, మన సంప్రదాయం పంచకట్ బాగుంది కదా? సమయానికి తగలడ్డాడు. సురేష్ వచ్చే టైం అయింది. సురేష్, దట్ గాయ్. గీతాంజలి ఈస్ బ్యూటిఫుల్ టుడే కదా అంకిల్? ఓ సారీ మామా. ఆ అంకులే బాగుందో మామ కన్నా. అవును, సడన్ గా ఇలా మారిపోయావేంటి? ఎందుకంటే ఉదయం నడకెళ్ళినప్పుడు గీత్ చెప్పేసింది తెలుగు సంస్కృతి గురించి. అందుకే ఇదంతా. గీత్కి ఇష్టం తెలుగు, నాకు ఇష్టం తెలుగు. గీత్కి ఇష్టం పంచకట్, నాకు ఇష్టం పంచకట్. గీత్కి ఇష్టం ఉదయ నడక్, నాకు ఇష్టం ఉదయ నడక్. ఓ అదే ఆ సంగతి. మరి ఈ పంచ, లాల్చి, కండువ మన తెలుగు సంస్కృతి. మరి ఆ టోపీ, ఆ కళ్ళజోడు, ఆ చెవికి రింగు. ఎందుకంటే నా పేరెంట్స్ తెలుగు, నేను అమెరికన్. అందుకే సగం తెలుగు సగం అమెరికన్. నీ పేరెంట్స్ తెలుగులోనే మాట్లాడతారుగా యా. ఇంట్లో. మరి అయితే ఈ తెగులేమిటి? నాన్నగారు ఈ దేశంలో పుట్టి పెరిగానని పూర్తిగా భాషనే మర్చిపోకుండా ఆ మాత్రమైనా బట్టి పట్టాడు. అందుకైనా మెచ్చుకోవాలి. అవునోయ్ సుబ్బా, నువ్వేదో రీసెర్చ్ గట్రా చేస్తున్నానన్నావు. దేని మీద? డాగ్ అంబ్రెలాస్ మీద రీసెర్చ్. మష్రూమ్స్ అంటే కుక్క కొడుగుల మీద నీ రీసెర్చ్? కుక్క అంటే డాగ్, ఆ, గొడుగు అంటే అంబ్రెలా. అబ్బా. అంటే డాగ్ అంబ్రెలాస్ అన్నమాట. వీడి దుంపతేగా ఇప్పుడప్పుడే కదలెట్టలేడే. బల జోకేశారు రాంగిరావు అంకుల్ మీరు. నేనెప్పుడేసానయ్యా? నమస్కారం ఆంటీ. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నావా? బాగున్నాను. కూర్చోండి. లక్ష్మి గారు మీరా? మేము సురేష్ అనుకున్నాము. సురేష్ ఇంకా రాలేదా? వచ్చే టైం అయింది. సుబ్బా, ఏమిటి వేషం? పగటి వేషం. తెలుగు సంస్కృతి. సురేష్ అనుకుంటా. మ్మ్. Hi, హాయ్ Auntie. సురేష్, హౌ ఆర్ యూ? Everything fine. Sorry for the late. ఇట్స్ ఆల్ రైట్, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. కమ్ ఇన్. Thank you. My pleasure. అచ్చం అమ్మేనండి. Hi, Uncle. How are హాయ్ you? సురేష్. ఫైన్, ప్లీజ్ హ్యావ్ సీట్.
మీరు రోజు గుర్తొస్తారు. అవును, రోజు అవకాయ తింటాంగా. హాయ్ సుబ్బా, వాట్ ఈస్ దిస్? ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. వెరీ స్ట్రేంజ్. సురేష్, దిస్ ఈజ్ మై డాటర్ గీతాంజలి. హాయ్, ఐఎమ్ సురేష్. నమస్కారం అండి. ఠాగూర్ గారి గీతాంజలి నేను చదవలేదు కానీ బహుశా ఇలాగే ఉంటుందేమో. సుబ్బా, ఏమిటి వేషం? వేషం కాదు, తెలుగు సంస్కృతి. పంచకట్ తెలుగు మన కల్చర్, నాట్ వేషం. తెలుగు సంస్కృతి? ఇట్ సూట్స్ యూ వెరీ వెల్. తెలుగు మ్యాన్, తెలుగులో మాట్లాడు. మనమంతా తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడు. గీత్, సురేష్, హీజ్ ఎ సెల్ఫ్ మేడ్ మిలియనర్. ఆంటీ ప్లీజ్. గీత ఇండియా నుంచి వచ్చింది సురేష్. నీ గురించి తనకేమీ తెలియదు. గీత, సురేష్ ఈజ్ జీనియస్, ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. గీత, గో అండ్ గెట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్. అలాగే నాన్నగారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? Now we'll have drink. హీఈస్ రైట్. తెలుగు తెలుగు. చాలా బిజీ మ్యాన్, నా మాట తీసేయలేక వచ్చాడు. గీత, సురేష్ మనకి చాలా కావలసినవాడు. అతనితో కాస్త ఫ్రీగా ఉండు. పల్లెటూరి బయటలా ప్రవర్తించకు. వెళ్ళి ఇచ్చిరా. ముందుగా సురేష్కివ్వు. మ్మ్. అంతా పల్లెటూరి వ్యవహారం, బామ్మ పెంపకం. మీ బిజినెస్ ఎలా ఉంది? రీచింగ్ టాప్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సంతోషం. నువ్వు తీసుకో అమ్మా. వాట్ ఆర్ యూ డూయింగ్ సుబ్బా? Research. డూయింగ్ స్టిల్? Research on dog umbrella. వాట్? డాగ్ అంబ్రెల్లా? Yeah. Dog కుక్క, umbrella గొడుగు, కుక్క గొడుగు. Wow, wow, wow. Mushroom. ఓ, మష్రూమ్స్. హమ్మయ్య, కాస్త దారిలో పడింది. దేవుడి దయ వల్ల ఈ మ్యాచ్ సెటిల్ అయితే నాకు కొండంత మనశ్శాంతి. ఇంతకీ గీతను అడిగారా? దాన్ని అడిగేదేమిటి? చిన్నపిల్ల అయినా ఏం చేసినా దాని మంచి కోసమే కదా. నాకెందుకో ఈ విషయంలో మీరు తొందరపడుతున్నారు అనిపిస్తోంది. అదేంటి లక్ష్మి గారు, సురేష్ లాంటి చార్మింగ్ పర్సన్ దొరకటం నిజంగా గీత అదృష్టం. బ్యూటిఫుల్. Suresh, dog umbrellas, you know, really fantastic. ఇప్పటికైనా తెలిసిందా? I'm doing research. మిస్టర్ సుబ్బా, యూ బెటర్ డూ రీసెర్చ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. Nah. యు ఆర్ రైట్ సురేష్. గీత్, అంత సిగ్గెందుకమ్మా, ఇలా వచ్చి కూర్చో. గీత్, సురేష్ మన ఇంటికి రావటం ఇదే మొదటిసారి. వెళ్ళి ఇల్లంతా చూపించు. మ్మ్. Can I show him అట్ట? నేను చూసినట్టు ఉంటుంది. రిలాక్స్ సుబ్బా. కుక్క గొడుగులు, ఐ మీన్ డాగ్ అంబ్రెలాస్ గురించి ఆలోచిస్తూ ఉండు. గీత, వెళ్ళు. గీత, నేను ఓ గంట ఇల్లంతా చూసొస్తాం.
కమాన్ సుబ్బా, సే సంథింగ్. గంట చూస్తాట. ఐ మీన్ 1 hour. సుమతి, గీతేది? సురేష్కి ఇల్లంతా చూపించమని చెప్పాను, వెళ్ళారు. 1 hour చూస్తాట సురేష్ ఇల్లంతా. మరి నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు చూడలేదుగా, వెళ్ళి చూడు. ఇప్పుడెందుకు, ఇంకోసారి చూస్తాడులేండి. ఇదే నా రూము. ఏ, నేను లోపలికి రాకూడదా? రండి. ఓ, వెరీ నైస్. బొమ్మలంటే ఇష్టం లాగుంది. ఇష్టం కాదు, ప్రాణం. ఆహా, గీత్. ఐఎమ్ సారీ మిస్ గీతాంజలి, మీకు మోడర్న్ డ్రెస్ అంటే ఇష్టం లేదా? అవంటే నాకు అసహ్యం. బట్ ఐ లైక్ దెమ్. పైగా అవి మీకు చాలా బాగుంటాయి. మా ఊళ్ళలో అలాంటివి వేసుకోరు. ఆడవాళ్ళు ఆడవాళ్ళనే ఉంటారు, మగవాళ్ళ ఉండరు. కమాన్ సుబ్బా, డోంట్ బి లేజీ. వెళ్ళి వాళ్ళతో సరదాగా స్పెండ్ చేయి. థ్యాంక్స్ అంకుల్. గో మ్యాన్. అంకుల్ చాలా మంచివాడు. నువ్వెక్కడికోయ్? నువ్వు వెళితే నాకు కంపెనీ ఎవరిస్తారు? లేడీస్ ప్యాంట్ షర్ట్ వేసుకోవడంలో మరైతే మీరు లంగా జాకెట్ వేసుకుంటారా? సురేష్ కి లేడీస్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఇష్టం, అలాగే సురేష్ లంగా జాకెట్ వేసుకుంటే నాకు ఇష్టం. అవును గీత్. సుబ్బా గీత గొంతే గాని సురేష్ గొంతు ఎక్కడా వినిపించటం లేదే. అసలు ఈ టై, ఈ కోట్ నా తెలుగు సంస్కృతి ఏనుగు తొండం లాగా. ఏంటి టై? ఓ గాడ్. యా, ఐ మీన్ ఎలిఫెంట్ గాడ్. గీత, వెళ్దాం పద. ఎక్కడికి? నేను మాట్లాడుతుంది గీతతోని. ఇంకా ఇల్లంతా చూడండి. చూసింది చాలు. థ్యాంక్స్ సుబ్బా. ఇట్స్ మై ప్లెజర్. లేకపోతే ఇల్లంతా 1 hour చూస్తాట. పద వెళ్దాం. జీసస్. ఆంటీ ఎక్కడా? మీ ఆంటీ కిచెన్లో ఉంది. అయినా ఎంత తొందరగా చూసావా ఇల్లు? మామా, సురేష్ కి కోపం వచ్చింది. కోపమా? ఆ, సురేష్ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్. అయినా కోపం ఎందుకు? నథింగ్ అంకుల్. హే, సుబ్బా ఏదో జోక్ చేస్తున్నాడు. ఆడవాళ్ళకి ప్యాంట్ షర్ట్. సుబ్బా, ప్లీజ్ లెట్ us చేంజ్ ద టాపిక్. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే? హిస్ ఫీలింగ్. మామా, డిన్నర్ రెడీయా? వడియాల పాపడ్స్ తోటి హెవీగా తినాలి దిస్ డే. ఏమో, డిన్నర్ రెడీయా? సుబ్బాకి చాలా ఆకలిగా ఉందిట. జస్ట్ 15 minutes. విన్నావుగా, జస్ట్ 15 minutes. ఓ గాడ్. మోడర్న్ డ్రెస్సులు అంటే ఇష్టం లేదా? చూస్తాను. నేను లంగా జాకెట్ వేసుకోవాలా?
సురేష్ రావనుకున్నాను, పర్వాలేదు, లేట్గా అయినా వచ్చావు. కమ్ కమ్. నేను అలాగే అనుకున్నాను నువ్వు రావేమోనని. సురేష్, దిస్ ఈజ్ యువర్ సీట్ మ్యాన్. హాయ్ అంకుల్. హాయ్. హలో ఆంటీ. హాయ్ మీ సురేష్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, పర్టికులర్లీ గీతకు. అవును సురేష్, పర్టిక్యులర్లీ గీతకు. గీతకు ఎందుకు స్పెషల్? అమెరికాలో కూడా మన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు. సాంప్రదాయమా? వాట్ సాంప్రదాయం? బయట ముగ్గులు మరి ముగ్గుల్లో ఏమున్నాయి? ఆ, అవి చెప్పు సురేష్. చెప్పని వాళ్ళకి పొంగల్ స్వీట్ లేదు.